కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ యువనేత రితీష్ కుమార్ రెడ్డి ఆదేశాలతో పోరుమామిళ్ల పట్టణం రంగసముద్రం ఎంపీటీసీ సభ్యులు కలవకూరి రమణానాయుడు ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. గత 2 రోజులుగా మహానాడులో నాయకులు పార్టీ పెద్దలు భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించి ప్రసంగించారు. మహానాడు కార్యక్రమం తుది అంకానికి చేరుకోవడంతో ప్రజలతో ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి, బద్వేలు నియోజకవర్గ అభివృద్ధి తదితర అంశాలతో ప్రసంగించనున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మన నాయకుడు ప్రియతమ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు మొట్టమొదటిసారిగా రాయలసీమలో కడప ప్రాంతంలో మహానాడు అటహాస్యంగా ప్రారంభమయ్యి అఖండ జనసందడితో బాగా ఉత్సాహంగా 3 రోజుల పాటు 27, 28, 29 రోజులు మహానాడు కార్యక్రమం జరుగుతుంది. 29వ తేదీ భారీ ఎత్తున బహిరంగ సభకు మన బద్వేలు నియోజకవర్గంలో విజయమ్మ మేడం గారు, రితీష్ అన్న ఆధ్వర్యంలో 35వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకట సుబ్బయ్య వారి ఆధ్వర్యంలో మాకు 2 బస్సులు ఇచ్చినారు. 2 బస్సుల పైన భారీ జనసంద్రంతో మహానాడుకు బయలుదేరినాం. ఈరోజు మహానాడు విజయవంతం కావాలని అందరినీ కోరుతున్నాము. జై తెలుగుదేశం, జై రితీష్ అన్న.